జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. మేధకు పదును పెట్టేవి, ఊహాశక్తికి రెక్కలు తొడిగేవి కథలు. కథలతో పాఠ్యాంశాలను ఆకట్టుకునేలా బోధించే నైపుణ్యాలను అందిస్తున్నారు బెంగళూరులో ఓ విద్యా విషయాల పరిశోధకురాలు. ఎవరికీ ఏమీ కాని బిడ్డలు, అనాథలు, వాళ్ల ఉనికినే భరించలేని సమాజం ఈసడించుకుంటుంది. అలాంటి బాలల కోసం అచ్చంగా ఓ శరణాలయం స్థాపించారు భాగ్యనగర సంఘసేవిక ఒకరు. వినూత్న కథనాల జైహో మీకోసం. జై హో. ఆమె కథ చెబుతుంటే విద్యార్థులు, అధ్యాపకులు మంత్రించినట్లే వింటారు. పలికే సంభాషణలు, ఒలికే ఆ హావభావాలతో బాలలు ఆసక్తితో ఆస్వాదిస్తారు. గణితం, విజ్ఞాన శాస్త్రం, చరిత్ర ఇలా ఏదైనా కథామృతంలో ముంచి చెబుతూ ఉంటే పాఠ్యాంశాలపై అభిరుచి ఏర్పడుతుంది. కథా బోధకురాలుగా అలరిస్తున్న ఆమె బెంగళూరులో కథాలయ వ్యవస్థాపకురాలు, శిక్షకురాలు గీతా రామానుజం. నాన్న కథ చెప్పనిదే చిన్నారులు నిద్రపోరు, కథలు లేనిదే సినీలోకం కదలదు. అలనాడు ఆంజనేయుని లంకా దహనం, జానపద గాథల్లో రాకుమారుడు రాకుమారి, పులి మేక కథలు బాలానందం కలిగించేవి. అలాంటి కథలు చెప్పే మన సంస్కృతి క్రమంగా తెరమరుగైంది. అయితే కర్ణాటకలో వినూత్న ఉపాధ్యాయురాలు, కథల పిన్నిగారుగా స్టోరీ టెల్లర్ గీతా రామానుజం మళ్లీ కథలకు పూర్వ వైభవం తెస్తున్నారు. ఆమె విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఆసక్తి కలిగేలా కథలు చెబుతున్నారు. దేశ విదేశాల్లో అధ్యాపకులకు కథా నైపుణ్యాలు నేర్పుతున్నారు. 1990లో బెంగళూరులో ఓ స్కూల్లో పనిచేస్తుండగా సుదూర బస్సు ప్రయాణం విసుగు తెప్పించేది. అప్పుడు విద్యార్థులకు విసుగు లేకుండా కథలు చెబుతూ అలరించేవారు. ఈ క్రమంతో 1998లో ఆమె కథాలయ పేరుతో ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లింగ్ అకాడమీని స్థాపించారు. ఒకనాడు ఇది కథలు చెప్పడంలో శిక్షణనిచ్చే ఏకైక విశ్వస్థాయి సంస్థగా గుర్తింపు పొందింది. And the water came. Now, there was two people very intently listening to the story. ఓ రోజు నేను కథ చెబుతుంటే ఇద్దరు మిత్రులు ఆసక్తిగా వింటున్నారు. వారిలో ఒకరు ఆ తరువాత నాతో ఓ మాట అన్నారు. నగరంలో కథా శిక్షణలో కార్యశాల ఎందుకు పెట్టకూడదు అని అడిగారు. చిట్టెలుక సింహం కథ చెబుతుండగా జరిగిన విషయం ఇది. నా కథలు ఆ నోట ఈ నోట ప్రసార ముద్రణ మాధ్యమాలతో అందరికీ తెలిసాయి. ఆనాటి నుంచి వెనుతిరిగి చూసింది లేదు. నాడు మా బడిలో ఇద్దరు ఉపాధ్యాయునులు చేరారు. 1998లో అలా ఆరంభమైన మా బడి పేరే కథాలయ. That's how Kathalaya was born in 1998. గీత ముంబైలో అమ్మ దగ్గర కథలు వింటూ పెరిగారు. మాతృమూర్తి తమిళనాట తను ఎదిగి వచ్చిన పల్లెలో ఎప్పుడో విన్న ఓ కథను వినిపిస్తుంటే చిన్నారి గీతకు సమయం తెలిసేదే కాదు. నాన్నగారేమో ఆంగ్ల బోధిని నుంచి అలివర్ ట్విస్ట్, అంకుల్ టామ్స్ క్యాబిన్ కథలు చెప్పారు. అలా పెరిగి పెద్దయిన గీత పెళ్లి తరువాత గీతా రామానుజం అయ్యారు. చదువు పూర్తి కాకముందే వివాహమైంది. అయినా పెళ్లితో స్వల్ప విరామమే తప్ప పైన మాగలేదు. బిడ్డ పుట్టిన 3 ఏళ్లకు మళ్లీ తన కథాయాత్ర కొనసాగించారు. ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, లైబ్రరీ సైన్సెస్ లో వరుసగా 3 పీజీలు చేశారు. అప్పటికే నేనింకా గ్రాడ్యుయేట్ని కూడా కాదు. నన్ను నేను తయారు చేసుకోవాలి. ఇంట్లో పెద్ద అమ్మాయిని. అందువల్ల వివాహం చేశారు. ముందు ఎకనామిక్స్ చేశాను. నేను స్టోరీ టెల్లర్గా మారాక మా బంధువు ఒకరు ఏమన్నారంటే, కథలు చెప్పడంను పూర్తిగా కొత్త రంగం, ఆషామాషి కాదు. అయితే నీవు పరిస్థితికి అనుగుణంగా స్పందించు, కానీ జవాబు చెప్పకు అన్న నాన్నగారి మాటలు స్ఫూర్తినిచ్చాయి. నేను కార్యాచరణకు దిగాను. నేను కథలే చెప్పాలనుకుంటున్నాను.
అకాడమీని ఆరంభించాలని ఉందన్నాను. I want to start an academy. కెనడా, అమెరికాలో పర్యటించినప్పుడు గీతకు వినూత్న బోధనా పద్ధతులపై ఆసక్తి పెరిగింది. పొరుగునే ఉన్న పాఠశాలల్లో స్వచ్ఛందంగా బోధించారు. అంత్యప్రాసలతో కథలు చెప్పి అలరించారు. అక్కడ భారతీయ విద్యార్థులపై వివక్ష, జాత్యహంకార ధోరణులు తగ్గేందుకు ఆమె నింపిన చైతన్యం సాయపడింది. స్వదేశానికి తిరిగి రాగానే గీత చదువు పూర్తి చేసి బెంగళూరులోని ఓ నర్సరీ స్కూల్లో టీచర్గా చేరారు. కథలు చెప్పే పయనానికి ఓ పునాది ఏర్పడింది. Started it as a trust because the first person. మా కథాలయ నిర్వహణకు తొలుత నిధులు సమకూర్చింది ఇండియా ఫౌండేషన్ ఫర్ ది ఆర్ట్స్ ప్రతినిధి. చేతిలో 5,000 రూపాయలే ఉన్నాయి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఆయన సాయంతో కథాలయను ఒక ట్రస్టుగా ప్రారంభించాం. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. అదో సుదీర్ఘ పయనం. 3 ముఖ్య సవాళ్లను ఎదుర్కోవటానికి వ్యూహాలను ఉపయోగించాం. So that storytelling itself can be a period and it will help with concepts and to learn history, English, everything. వీణుల విందు చేసే తన కథలంటే ఆకట్టుకునే కథనాలే కావు. ప్రతి కథ పాఠ్యాంశం అర్థం కావటానికి, ప్రపంచం చూడటానికి సహాయపడతాయని గీత విశ్వాసం. నిశ్శబ్దాన్ని చీలుస్తూ క్రమంగా వెలువడే ఆ సడి సవ్వడితోనే కథ ఆరంభమవుతుంది. ఇందులో ధ్వని పాత్ర ఎంతో ముఖ్యమైంది. స్తబ్ద, నిశ్శబ్ద వాతావరణం ఆమె స్వరధుని ఉత్కంఠకు తెరపడుతుంది. కథ లోతును తెలియచేస్తుంది. మాటలు ప్రతి హృదయంలో ప్రతిధ్వనిస్తాయి. Storytelling is the heart of a lot of things, including your personal lives. కథా సంవిధానం హృదయాంతరాళం నుంచి వచ్చే అనేక అంశాల సమాహారం. ఇందులో వ్యక్తిగత జీవితాంశాలుండవచ్చు. ఈ క్రమంలోనే నేను అంతర్ధ్వని అనే ఒక కోర్సును ఆరంభించాను. అంటే కథకుని అంతర్గత స్వరం. మీ గురించి, మీ స్వీయ కథలను మీరే తెలుసుకునే అంతర్వాణి. ఈ 25 పయనం తర్వాత కథ చెప్పే కళలోకి మరింత లోతుగా వెళదాం అనుకున్నాను. జనులు వస్తారని, ఆస్వాదిస్తారని, ఆనందిస్తారని ఈ కథాంశ విధానం ప్రారంభించాం. ఇదో మంచి చదువు. అందరికీ ఉపయోగపడేలా, వర్తించేలా కథా కథనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని నా ఆశ, విశ్వాసం. It is applicable and we have to take storytelling forward. గీతా రామానుజం గత 25 ఏళ్లుగా బెంగళూరును కేంద్రంగా చేసుకుని కథా శ్రవణ విద్యను బోధిస్తున్నారు. నేటిదాకా దాదాపు 93,000 మంది అధ్యాపకులు, పెద్దలకు, ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులకు నేర్పారు. ఉపాధ్యాయునిగా, పుస్తకాలయ నిర్వాహకురాలిగా గడించిన అనుభవాన్ని చరిత్ర, సామాజిక శాస్త్రాల బోధనకు ఉపయోగిస్తున్నారు. కథాలయను స్థాపించిన నాటి నుంచి తన కథా శ్రవణ విద్యతో అలరించారు గీతా రామానుజం. దేశంలో 23 రాష్ట్రాల్లో పర్యటించి బోధనతో అలరించారు. 43 దేశాల్లో పయనం సాగించి కథా పరిమళాల వ్యాప్తికి కృషి చేశారు. మన దేశంలో 23 రాష్ట్రాల్లో పర్యటించి తన విద్యను పరిచయం చేశారు. And just as he was yearning, I would say, because it was not only meant for teachers, but right from our first. ఇది కేవలం కొందరు ఉపాధ్యాయుల కోసం కానే కాదు. తొలుత ఆరంభమైన నాటి నుంచి నేర్చిన వారిలో వివిధ కార్పొరేట్ ప్రతినిధులు, తాతయ్యలు, తల్లిదండ్రులు, సైనికోద్యోగులు, ఐటీ కన్సల్టెంట్స్, నాటకరంగ కళాకారులు, జర్నలిస్టులు ఉన్నారు. ఇందులో 8 నుంచి 18 ఏళ్ల అనుభవం కలిగిన వారు ఉన్నారు. వారికి ప్రేరణ ఎలా కలిగించాలా అనే ఆలోచన చేస్తాం. పాత తరాలతో విజయవంతమయ్యాం, కానీ సమూహాలకు బోధనలోనూ అదే ఫలితం కోసం చూస్తున్నాం. సభా ప్రసంగాలకు మా పాఠాలు ప్రాథమిక నైపుణ్యాలను అందిస్తాయి. Important basic skills for presenting and public speaking. మన దేశంలో జానపద కథాగాన వారసత్వం ఉంది. తోలుబొమ్మలాట, చిత్రకథలు, సంగీత వాద్యాల నేపథ్యంలో బోధించే సంప్రదాయ వారసత్వం ఉంది. రాజస్థాన్లో ఇప్పటికీ ఉన్నాయి. ఈ ప్రాచీన సంప్రదాయాల సంరక్షణలో గీతదే ముఖ్య భూమిక. ఈ కథ, కళా సాంస్కృతిక వారసత్వాన్ని ఆమె ఆధునీకరించి పరిరక్షించారు. And this camel, I'm glad Azim Premji University. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం MA ఎడ్యుకేషన్లో స్టోరీ టెల్లింగ్ అంశం ఆరంభానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సంతోషంగా అనిపించింది. ఈ కథా పరిమళాలు ప్రతి చోట విశ్వవ్యాప్తం కావాలి. But of course with lot of economic support. వారు తండ్రి సందిట, తల్లి నీడన సేద తీరాల్సిన బిడ్డలు, కన్నవారే వదిలివేసిన HIV బాధిత బాలలు, పాపం పుణ్యం తెలియని చిన్నారులు. ఆ ఎదుగుతున్న ఆ బిడ్డలకు ఆశాజ్యోతి అయ్యారు డిలైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మిసెస్ గ్రేస్.
భాగ్యనగరంలో తన ఆనంద నిలయంలో ఆశ్రయమిచ్చి వారి భవితకు బాట వేస్తున్నారు. జనారణ్యం అంటే ఆర్ద్రత ఘనీభవించిన శిలారణ్యం కాదు. దయామయుల మనసులు కరుణతో స్పందిస్తాయి, చేయూత అందిస్తాయి. ఎటొచ్చి వారి కరుణామయ తత్వాన్ని ప్రపంచం అంత త్వరగా గుర్తించదు. మానవత్వంతో సేవ చేస్తూ గుర్తింపులేని ఓ ఉపాధ్యాయుని సంస్కర్త భాగ్యనగరంలోని చెంగిచెర్లలో ఉన్నారు. ఆమె అనాథ బాలల ఆశాజ్యోతి. డిలైట్ ఫౌండేషన్ ఇండియా వ్యవస్థాపకురాలు మిసెస్ గ్రేస్. అమ్మ మాటల స్ఫూర్తితో, నాన్న ప్రోత్సాహంతో సామాజిక సేవా రంగానికి వచ్చారు. చేయని నేరానికి భూమి మీదకొచ్చి హెచ్ఐవీతో బాధపడుతూ కన్నవాళ్లు వదిలేసిన పసివాళ్లు ఉన్నారు. వారికి తన ఆనంద నిలయంలో ఆమె ఆశ్రయం ఇచ్చారు. సోషల్ వర్కింగ్ ఫీల్డ్లోకి నేను ఎందుకు వచ్చానంటే, చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ఆమె పేరెంట్స్ని పోగొట్టుకొని షీ లెడ్ అన్ ఆర్ఫన్ లైఫ్. చాలా కష్టంగా ఆమె బ్రతికింది. మా నాన్నగారు కూడా చిన్నగా ఉన్నప్పుడు సిగరెట్ అని ఒక డబ్బా వచ్చేదంటే, డబ్బాని ఓపెన్ చేస్తే వెనకాల బ్రౌన్ కలర్ కనిపిస్తే దాని మీద తన నోట్స్ రాసుకునే వాళ్ళంట. పిల్లలందరూ పడుకున్న తర్వాత చదువుకునే వాళ్ళంట. రిక్షా పుల్లర్స్, బెగ్గర్స్, ఇట్లాంటి వాళ్ళని, విడోస్, వాళ్ళనందరినీ పిలిచి మా ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళం. మా మమ్మీ ఏం చెప్పేదంటే, మీరు నలుగురు పిల్లల్ని మీ ఇళ్లలో పెట్టుకొని చదువు చెప్పించి వాళ్ళని పెంచాలా అని చెప్పేది. పాపం పుణ్యం తెలియని పసివాళ్లు దుర్భర పరిస్థితుల్లో జీవించటం చూసి గ్రేస్ ఆవేదన చెందారు. అలాంటి కొందరిని చూడటం తన జీవితాన్ని మలుపు తిప్పింది. అనేక మంది బాలలకు సరైన పోషకాహారం లేదు, విద్యాగంధం అందే దిక్కు లేదు, ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీరే దారి లేదు. అలాంటి అనాథ బాలలకు ఆశ్రయం ఇవ్వాలని నిర్ణయించారు. అలా 2017లో ఆమె తీసుకున్న నిర్ణయం ఎందరో జీవితాల్లో వెలుగు నింపింది. ఒకసారి ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళినప్పుడు 8 years అమ్మాయి బయట పడుకోబెట్టారండి. ఆమెని ఫుల్ దోమలు బ్లాంకెట్ ఉన్నట్టు కప్పుకొని ఉన్నాయి ఆమె మీద. ఆ అమ్మాయి ఒక్కసారి ఇట్లా గీరుకుంటే గుంపు దోమల్ని ఇట్లా పైకి లేచి వస్తున్నాయి. అయ్యో ఏంటి ఆ పిల్లని అట్లా పడుకోబెట్టారు, లోపలికన్నా పిలవట్లేదు అంటే, ఆ పిల్ల ఎయిడ్స్ పేషెంట్, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినరు. ఆ పిల్ల బయటనే తిని బయటనే ఉంటుంది, ఆ అమ్మాయి లోపలికి రాదు. మరి వర్షం వస్తే ఎట్లా అనంటే, ఆ గుడిసె ఉంది, ఆ గుడిసెది రూఫ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాని కింద ఆమె నిలబడుతుంది, లోపలికి రానియము. అట్లా ఈ ఆర్ఫనైజ్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఆమె మార్గదర్శనంలో డిలైట్ ఫౌండేషన్ ఇండియా 16 మంది బాలలకు సురక్షిత సదనంగా అభివృద్ధి చెందింది. వీరిలో ఒకరు నర్సింగ్ కోర్సు, ఏఎన్ఎం చేశారు. మిగిలిన వారిలో 5 బాలురు ఐటీఐలో చేరారు. వీరందరి పోషణ, చదువు, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని తనే భరిస్తున్నారు. ఉపాధ్యాయురాలిగా తన సంపాదనలో అధిక భాగం వారి ఆహారం, పుస్తకాలు, దుస్తులు, ఔషధాలకు వెచ్చిస్తున్నారు. అవసరాలు తీరుస్తున్నారు. డిలైట్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఇది కేవలం హెచ్ఐవి పాజిటివ్ పిల్లల కొరకు స్థాపించబడింది. ఇలాంటి పిల్లల్ని నేను చేరదీస్తానండి, వాళ్ళకి చదువు చెప్పిస్తాను. ప్రస్తుతం వీళ్ళకి హెల్త్ వైజ్ ట్రీట్మెంట్ ఏంటంటే, నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తాము మంత్లీ. లోకల్ పీపుల్ ఉన్నారు కదండి, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, జస్ట్ అలా ఎంక్వైరీ చేసేవాళ్ళు కైండ్లో మాకు హెల్ప్ చేస్తారండి. రైస్, పప్పులు, నూనెలు, ఇట్లాంటి గ్రాసరీస్ నుంచి అన్ని వైపుల నుంచి సపోర్ట్ చేస్తారు. ఫైనాన్షియల్గా చాలా తక్కువ సపోర్ట్ ఉంది. తన ఫౌండేషన్ సేవల్లో ఎంతో పురోగతి ఉంది. అయినా అంతవరకే పరిమితం కావాలనుకోలేదు. సేవలను విస్తరించాలని నిర్ణయించారు. అనాథ బాలలకు శాశ్వత భవన నిర్మాణానికి భూమి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మద్దతు ఉంటే అత్యధిక సంఖ్యలో ఇలాంటి చిన్నారులకు ఆశ్రయం ఇవ్వవచ్చని ఆమె ఉద్దేశం. అప్పుడు ఈ బాలల విద్య, ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు వస్తారని గ్రేస్ ఆశిస్తున్నారు. 10 years బ్యాక్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. హెచ్ఐవి అన్నందువల్ల అవేర్నెస్ లేదు ఆర్గనైజేషన్కి, ఎక్కడ చెప్పలేదు మేము, అడ్వర్టైజ్మెంట్ లేదు, దానివల్ల సపోర్ట్ లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని లేకపోతే దాతలను, పెద్దవాళ్ళందరినీ నేను అడిగేది ఏంటి అంటే, ఒక చిన్న ప్లేస్ మాకు ఇప్పిస్తే ఈ పిల్లల్ని పర్మనెంట్గా అక్కడ పెట్టి మంచి ఎడ్యుకేషన్ వీళ్ళకి ఇప్పించి, వీళ్ళు ఫేస్ చేస్తున్న పరిస్థితులు రేపు వీళ్ళు పెద్దయినాక వీళ్ళ పిల్లలకి రాకుండా ఉండేటట్టు ఈ పిల్లలు సెటిల్ అవ్వాలని నా ఆలోచన. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వీరి భవితపై ఆమె ఎంతో ఆశాభావంతో ఉన్నారు. దయతో స్పందించేవారు సాయంగా ఎంత ఇచ్చినా అది గొప్ప సాయమే అవుతుందంటున్నారు.
వారి నిరంతర మద్దతు సహకారంతో ప్రతి బిడ్డ విద్య వైద్య ఆవాస సదుపాయాలు మరింత మెరుగవుతాయని గ్రేస్ విశ్వాసం. మరి వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా మీకు నేను తెలియచేసేది ఏంటి అంటే, పిల్లల బర్త్డేస్కి 1300 రూపీస్ మీరు స్పాన్సర్ చేస్తే వారికి ఒక డ్రెస్, ఒక కేక్ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీ బర్త్డేస్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మంత్లీ, వీక్లీ ఏదైనా మీరు ఈ పిల్లలకి స్పాన్సర్ చేస్తే అది సహాయకరంగా ఉంటుంది. కథలు కథనాలతో విద్యార్థి అధ్యాపక లోకాన్ని కదిలిస్తున్న గీతా రామానుజం. సమాజం ఈసడించుకునే అనాథ బాలలను ఆదరిస్తున్న కరుణామయి మిసెస్ గ్రేస్. స్ఫూర్తి దీపికలు, చైతన్య గీతికలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.